కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌసల్య కాలనీలో 2012లో కౌసల్య కాలనీ అసోసియేషన్ ఏర్పడిందని, అప్పటి నుండి కాలనీ వారు పోగు చేసుకున్న డబ్బులు 3 సంవత్సరాల కింద కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి శివప్రసాద్ కాలనీ అసోసియేషన్ డబ్బుల్ని తన పర్సనల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 16 లక్షల రూపాయలను దుర్వినియోగం చేశారని కాలనీవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ అధికారులు, నాయకులు పట్టించుకొని ఇలాంటి ప్రెసిడెంట్ను తీసివేసి వారి బారి నుండి కాలనీని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీలో ఇంటింటికి కొంత డబ్బులు వేసుకొని మేము అసోసియేషన్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రెసిడెంట్ తన సొంత అకౌంట్లోకి డబ్బులు మళ్లించి దేనికి ప్రూఫ్ లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేసి డబ్బులు లేవని చెప్పడం చాలా బాధాకరంగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా మేము పొలిటికల్ పార్టీకి ఇండిపెండెంట్గా ఉండాలని ఎలక్షన్స్ కేసీడబ్ల్యూ అసోసియేషన్ ముందే తీర్మానించుకున్నాము. ఇప్పుడు ఆయన బీజేపీలో జాయింట్ సెక్రటరీ పోస్ట్ని తీసుకుని మాకు అభ్యంతరం లేదు. ఇమీడియట్గా ఈ పోస్ట్కి రిజైన్ చేయాలి. 8 లక్షల దాని గురించి సమాధానం ఇమీడియట్గా ఇవ్వాలి. అంతే. నేను కౌసల్య కాలనీ వాసిని. ఇప్పుడు అతని అసోసియేషన్ అధ్యక్షుడై ఉండి ఒక కమిటీ అకౌంట్ ఉండి ఆయన పర్సనల్ అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, అది బైలాస్లో ఉంది. కాబట్టి ఇతన్ని అవినీతి అక్రమాలు చేసినాడు. ఈయనని తక్షణమే రాజీనామా చేసి లేదంటే బాడీని డిజాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 8,44,000 ఈ రోజు బయటపడిన విషయం. కానీ శివప్రసాద్ అనే ఆయన 2023 ఎలక్షన్ కండక్ట్ చేయకముందు ఆయన ట్రెజరర్గా ఉన్నాడు ఇదే కమిటీకి. అప్పట్లో సెలెక్టెడ్ కమిటీ ఉండేది, వేరే విధంగా ఎలక్షన్ కండక్ట్ చేసేవాళ్ళు, ఇలా కాదు. అప్పుడు కూడా ఈయన మీద 1,00,00,000 స్కామ్ అనేది నడిచింది. ఒక ఎలిగేషన్ అనేది నడిచింది, స్కామ్ అని కూడా అన్ను, ఎలిగేషన్ అనేది నడిచింది. ఆ రోజు కూడా ఆయన ఎటువంటి ప్రూఫ్లు కానీ ఏమీ సబ్మిట్ చేయకుండా కమిటీలోంచి బయటకు తీసేశారు. తీసేసినాక ఈ రాజకీయం అంతా చేశాడు కాలనీలో. ఎప్పుడైతే ఈయన రాజకీయం మొదలుపెట్టాడో కాలనీ అనేది సర్వనాశనం అయిపోయింది. నా ఉద్దేశం ప్రకారం 2022 నుంచి ఇది 2024, 2 ఏళ్ళు ముందు టర్మ్లో ఉన్నాడు, మళ్ళీ గెలిచాడు. ఎలా గెలిచాడు అనేది, ఎలా వెళ్ళి జనాలతో చేశాడంటే వర్ణాతీతం, అది పక్కన పెడతాం. కానీ ఈ ఎలిగేషన్ అనేది ఈరోజు కొత్త కాదు. ఈరోజు 8,44,000 31వ తారీఖు పొద్దున్న మీరు నామినేషన్ వేసినాక 31 సాయంత్రం ఏ విధంగా 8,44,000 రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సరే, మీరు ఖర్చు పెట్టి ఉండొచ్చు కాక, నెక్స్ట్ కమిటీ వచ్చేంత వరకు వాళ్ళతో మాట్లాడి చేసుకోవాలి. కనీసం ఎలక్షన్ కమిటీకి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏమంటారు, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మేము తీసుకున్నాం, దానికి ఎవరో తప్పు పట్టట్లా. కానీ మీరు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు? మీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు? అసలు మొత్తం కమిటీనే డిజాల్వ్ చేయాలి. ఈరోజు కంప్లీట్గా కమిటీని డిజాల్వ్ చేసి మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా కాలనీలో జరిగే కొన్ని అరాచకాల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బాజ్పల్ నందు ఉన్న కౌసల్య కాలనీలో జరుగుతున్న అరాచకం గురించి చెప్పడం గురించి మీ అందరినీ పిలవడం జరిగింది. బాజ్పల్లో కౌసల్య కాలనీ అంటే ఒక మంచి పేరు ఉంది మాకు. 2012 నుంచి అనేక రకాలుగా కూడా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ గవర్నమెంట్ని కలుపుకుని పోయి ఎన్నో డెవలప్మెంట్ చేసుకున్నాం కాలనీకి. 2012 నుంచి కూడా ఉన్న ప్రెసిడెంట్లు కూడా గవర్నమెంట్ని కలుపుకుపోయి ప్రజల డబ్బులు వాడకుండా గవర్నమెంట్ నుంచే ఫండ్ తెచ్చి కాలనీని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఒక డెవలప్మెంట్ కాలనీగా మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. కానీ గత 3 సంవత్సరాలుగా ఒక ప్రెసిడెంట్ శివప్రసాద్ అనే వ్యక్తిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన మోనోపాల్గా వెళ్ళిపోతూ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వకుండా ప్రజలు ఇచ్చిన ఏదైతే ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులు ఏదైతే ఉందో తన పర్సనల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎవరికి కాలనీ వాళ్ళకి కానీ అసోసియేషన్ వాళ్ళకి కానీ ఒక జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయకుండా తను ఇష్టమైన రీతిలో డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా కౌసల్య కాలనీ ఫ్లాట్స్ ఓనర్స్ నుంచి కూడా ఓటింగ్ విషయంలో కూడా చాలా ఫ్రాడ్ జరిగింది. ఎలక్షన్ విషయంలో యాక్చువల్లీ అతను పోటీ చేయడానికి కూడా అనర్హుడు. యాజ్ ఏ బైలాస్ ప్రకారం చూసుకుంటే పోటీ చేయడానికి కూడా చాలా అనర్హుడు. కానీ మేమందరం సరే వర్క్ చేస్తాడు అనే ఇదిలో ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు తన పర్సనల్ అకౌంట్లోకి 16 లక్షల రూపాయలు పర్సనల్ అకౌంట్లోకి డిపాజిట్ చేసుకుని తను ఇష్టం వచ్చినట్టు తనకి ఇష్టమైన వాళ్ళకి బిల్స్ లేకుండా పార్కుల విషయంలో అవనివ్వండి, తర్వాత డెవలప్మెంట్ విషయంలో అవనివ్వండి, ఎటువంటి ఎవరిది కూడా పర్మిషన్ తీసుకోకుండా తను ఇష్టం వచ్చినట్టు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీడియా వారికి ప్రూఫ్లతో సహా మేము ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత 3 నెలల బట్టి నేను గ్రూపుల్లో మొత్తుకుంటున్నాను,
ఎందుకు కాలనీ ఇది మనం బయట పెట్టుకోకూడదని గ్రూపుల్లో మొత్తుకుని తను నేను రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇలా నేను ఆర్టీఏలో కంప్లైంట్ పెట్టాను, ఆర్టీఏ వాళ్ళు ఏవి కూడా నువ్వు సబ్మిట్ చేయలేదని మాకు నోటీసులు వచ్చాయి, నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకోమని కూడా నోటీసులు వచ్చాయి, కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రజల నుంచి వాడిన డబ్బులు మీరు ఏం చేశారని 3 నెలల నుంచి గ్రూపుల్లో అడుగుతుంటే నన్ను గ్రూపుల్లోంచి తీసేయడం జరిగింది, అన్ని గ్రూపుల్లోంచి కూడా రిమూవ్ చేయడం జరిగింది. అదే కాకుండా 3 సంవత్సరాల్లో ప్రజల నుంచి వసూలు చేసిన ఫండ్ మినిమం 50 లక్షలు ఉంటుంది. 50 లక్షలకి కూడా ఇప్పటికొచ్చి మాకు ఎటువంటి బిల్స్ లేవు, ఎటువంటి సమాచారం లేదు. సమాచారం అడిగిన వాళ్ళందరినీ కూడా గ్రూపుల్లోంచి తొలగిస్తాడు. తన ఇష్టమైతే తన గ్రూప్లో మెసేజ్ పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. ఈ 8 లక్షల గురించి మేము అందరం కాలనీ వాళ్ళందరం ఒక యూనిటీగా తయారయ్యి అడుగుతున్నామని ఇమీడియట్లీ వెళ్ళి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన పార్టీకి దీనికి సంబంధం లేదు, మేమేమీ కూడా అంటలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు జాయిన్ అవుతారు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకు ఒక పోస్ట్ తెచ్చుకున్నారు, గుడ్, సంతోషం, అంతా మేము కాదంటలేదు. కానీ యాజ్ ఏ కాలనీ రెసిడెన్సీస్ అందరం కూడా ఎలక్షన్స్ పెట్టుకునే ముందు అందరం నిర్ణయించుకున్నాం, ఇదే పార్కులో నిర్ణయించుకున్నాం, పొలిటికల్కి కాలనీ ప్రెసిడెంట్కి ఎటువంటి సంబంధం ఉండకూడదు. కాలనీ ప్రెసిడెంట్ అనేవాడు పొలిటికల్గా ఎందులోనే కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ రూలింగ్ పార్టీ, తిను బీజేపీలో ప్రెసిడెంట్. మాకు డెవలప్మెంట్ ఫండ్ ఎలా వస్తుంది? 2 పార్టీలకి కూడా అసలు ఎక్కడ పొంతన ఉండదు. అందువల్ల ప్రజలు చాలా అన్యాయమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్లీ శివప్రసాద్ అనే వ్యక్తి, రంజిత్ ట్రెజరర్ అనే వ్యక్తి ఇమీడియట్లీ రిజైన్ చేయాలి అసోసియేషన్కి. మేము చేసే డిమాండ్ 2 నెలల నుంచి అదే. డిమాండ్ చేసిన వాళ్ళందరినీ కూడా, క్వశ్చన్స్ చేసిన వాళ్ళందరినీ కూడా గ్రూప్లో తీసేయడమే కాకుండా పర్సనల్గా మెసేజ్ పెట్టి బెదిరిస్తాడు. మీరు ఇలా చేస్తే మేము ఊరుకోము అని బెదిరిస్తాడు. ఆ మెసేజ్లు కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మీడియా వాళ్ళకి సబ్మిట్ చేస్తాము అన్నీ కూడా. ఇంకోటి కూడా, లాస్ట్ టైం నేను 1 మంత్ ముందు అడిగి అరిసిపోయి మీడియా వాళ్ళకి నేను పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు కూడా మీడియా వాళ్ళని కూడా బెదిరించాడు. మీడియా వాళ్ళని కూడా బెదిరించి నువ్వు ఎలా చేస్తావు, కేసు పెడతావు అని కూడా బెదిరించాడు. అంటే నీ సర్కిల్ ఏంటి అసలు నాకు అర్థమవుతుంది. ఇంత సర్కిలా నీకు? ఆఫ్టర్ ఒక కాలనీ ప్రెసిడెంట్కి ఇదంతా మాకు అనవసరం. శివప్రసాద్, రంజిత్ రిజైన్ చేయాలి. ఏదైతే 8 లక్షల రూపాయలు డబ్బులు విత్ ప్రూఫ్తో దొరికింది 8 లక్షలు, వితౌట్ ప్రూఫ్ మనకి తన పర్సనల్ అకౌంట్లో చేసుకున్నది 8 లక్షల రూపాయలు మాకు ఎవరు ఇస్తారు? మా కాలనీకి ఇప్పుడు జాయిన్ అయిన ప్రభుత్వాలు ఇస్తావా? ఏదైతే ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళు ఇస్తారా? ఆయన పర్సనల్ అకౌంట్లో తెచ్చి కౌసల్య కాలనీ గ్రూప్కి ఇస్తాడా? ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తాడు అన్నది మాత్రం చెప్పవలసిన బాధ్యత వాళ్ళకే వదిలేస్తున్నాము. మేము ఈరోజు బాజ్పల్లి పిఎస్లో కూడా కేసు బుక్ చేస్తున్నాము. ఇంచుమించు ఒక ఎవరైతే కోచింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ గ్రూప్లో తీసేయడం వల్ల మేము అందరం వెళ్ళి బాజ్పల్లి పిఎస్లో కేసు బుక్ చేస్తున్నాము. యాజ్ ఏ ఆర్టీఏ లెటర్ ప్రకారం ఇదిగో రిజిస్టర్ సొసైటీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్స్ ఇవి. ఇప్పటికొచ్చి తను ఒక్కటి కూడా సబ్మిట్ చేయలేదు. ఇదిగో ఇది రిజిస్టర్ ఇచ్చిన లెటర్స్. ఒక ఆడిట్ కానీ, ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టింది కానీ, తను ప్రెసిడెంట్గా నిలిచినప్పుడు ఎలక్షన్ నోటీస్ కానీ ఏది కూడా ఇప్పటికొచ్చి సబ్మిట్ చేయని నోటీస్ ఇది. రిజిస్టర్ వారు ఆర్టీఏ వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటీస్ను కూడా ధిక్కరించి ఆయన నేను చెప్పవలసిన అవసరం లేదు, నేను ఎవరికి చెప్పవలసిన అవసరం లేదనే మొనోపాల్లో పోతుంది. నెక్స్ట్ అదే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఆర్టీఏ వాళ్ళు అతను చేసింది తప్పు అని ఇదిగో లీగల్గా యాక్షన్ తీసుకోమని ఇచ్చిన నోటీస్ ఇది. ఇవన్నీ కూడా మీడియా వారికి సబ్మిట్ చేస్తాం మేము. నెక్స్ట్ రీసెంట్గా మొన్న ఎప్పుడిది 21 నుంచి వచ్చిన నోటీస్, దీనికి కూడా తను రెస్పాండ్ అవ్వకుండా ఎన్నిసార్లు గ్రూప్లో పెట్టినా సరే పట్టించుకోని పరిస్థితి ఇది. ఇప్పుడు నేను ఇవాళ మీడియా వాళ్ళని పిలిచాను, ఎందుకంటే ఏదైనా చేయగలిగిన కెపాసిటీ ఉన్నది మీడియా వాళ్ళకే. అందువల్ల మీరు అందరూ కూడా ఈ పరిస్థితిని పై స్థాయి వరకు తీసుకెళ్ళి కౌసల్య కాలనీకి మీరు సహాయ సహకారాలు అందించగలరని కోరుకుంటున్నాను.